ఓం అనుమాన ప్రమాణంలో ఇప్పటిదాకా మనము ఏమి చెప్పుకున్నాము? ఎవరైనా చెప్తారా? నేను వీరి వీరి గుమ్మడి పండు ఆడుకోవాలా? వీలైతే ఇప్పటి వరకు నోరు విప్పని వారు విప్పండి. సాయి ప్రసాద్ గారు, జ్యోతిర్వల్లి గారు, మానస, వీణ, సేతు మాధవాచార్, ఈ గొంతులు ఎప్పుడు వినలే పూర్తిగా. ఎవరైనా సరే గబగబా చెప్పాలి, రికార్డింగ్ లో ఉన్నాం మనం. చెప్పమంటారా సార్ గురు? నేను అటెండ్ కాలేదు సార్. నేను ఓకే ప్రయాణంలో ఉండను, అమెరికా వచ్చేస్తూ ఉండను ఓకే ఓకే అంచేత. రైట్. ఓకే పర్లేదు సాయి ప్రసాద్ గారు, పర్వాలేదు. మీరు వీడియోలు థ్యాంక్స్. వినండి, తర్వాత మళ్ళీ చెప్తారు గారు ఎప్పుడైనా. నో ఓకే ప్రాబ్లం. అండి. రైట్ రైట్ పర్లేదు. ఊరికే ఏలే, ఎవరికి ఎంతవరకు సింక్ అయింది సబ్జెక్ట్ అని. లక్ష్మీ నరస చెప్తారమ్మా? జ్యోతిర్వల్లి నమస్కారం అండి గురుగారు. చెప్పండి. తప్పు నమస్తే. పోతే పోనీయండి, కాక భయపడద్దు, చెప్పేసేయండి. అంటే ఏది అన్నారండి? అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏం చెప్పమన్నారు, ఎలా అన్నారు? అనుమాన ప్రమాణములో అనుమాన ప్రమాణం. ఉమ్, అంటే అది అర్థమైంది సార్ నాకు. అంటే చెప్పడం అంటే కొంచెం ఇటు ఇటు అలా అయిపోతుంది ఏం పర్వాలేదు, తప్పులు పోనీయండి, నాకేం అభ్యంతరం లేదు. సార్. అందులో మీరు మన డైలాగ్, మీరు ఒకళ్ళు వెళ్తున్నట్టు వెళ్తున్నట్టు ఒక మౌంటైన్ చూసినట్టు, దానిపైన అక్కడ స్మోక్ చూసినట్టు, మౌంట్ అంటే పర్వతం మీద స్మోక్ చూసినట్టు, అది ఒక్క అక్కడ నిమిషం, అగ్ని ఉంది అని చెప్పారు ఫస్ట్ ఒక్క స్టేట్మెంట్. నిమిషం. మీరు ఇంగ్లీష్ లో రాస్తారా, తెలుగులో రాస్తారా రేపు? ఇంగ్లీష్ లోనే రాయాలి సార్. నేను వర్డ్స్ అన్ని బాగా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. అయితే మీరు మొత్తం ఇంగ్లీష్ లోనే చెప్పండి నాకు, యాజ్ ఇఫ్ యు ఆర్ అయ్యో, రైటింగ్ ది ఎగ్జామ్. వద్దు సార్. వద్దు సార్. ఇంకెవరన్నా చెప్పనండి సార్, వద్దు, బాగుండదు. ఏం పర్లేదు, నేను చూస్తాలే. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే, అనుమాన ప్రమాణంలో ఎక్కడి నుంచి ప్రారంభం చేశాము? అనుమాన ప్రమాణంలో ఫస్ట్ లింగ పరామర్శ అంటే లింగ ఏమిటో పరామర్శ. అని చెప్పుకున్నాం. లింగ అంటే ఏమిటి? ఆ లింగ పరామర్శ అంటే ఏంటి? అనుమానము అన్న లింగ పరామర్శ అన్న ఒకటే. లింగము అంటే హేతువు. ఈ లింగ పరామర్శ అంటే ఏమిటి, లింగం అంటే ఏమిటో చెప్పుకుంటాం. వ్యాప్తి అంటే ఏమిటి, అది కూడా చెప్పుకున్నాం. ఏమిటది వ్యాప్తి అంటే? వ్యాప్తి అంటే హేతు ఏమిటి? అవినాభావ సంబంధము. అవినాభావ సంబంధము. అవినాభావ సంబంధం లేకుండా ఉన్నట్లయితే అది ఉపాధి అనే మాట చెప్పుకున్నాం. ఇక్కడికి అయిన తర్వాత ధూమాగ్నులకి వ్యాప్తి ఉన్నది అని మాత్రమే, వ్యాప్తి మాత్రమే ఉన్నది అని ఎట్లా చెబుతావయ్యా అన్నదానికి నిన్న ఎగ్జాంపుల్ తో సహా చెప్పుకున్నాం. ఈ గురుగారు చెప్పుకునే నమస్తే అండి. నమస్కారం వైనంలో గురుగారు. అమ్మా, నమస్కారం గురుగారు. నాకు వ్యాప్యము అంటే వ్యాపకము ఆ రెండు పదాలు అర్థం కాలేదండి. మీ మాట చాలా బావిలోంచి వస్తుంది, కొంచెం గట్టిగా చెప్పండి. వ్యాప్యము వ్యాపకము. ఓకే. వ్యాప్యం అంటే ధూమము పొగండి. ధూమము వ్యాప్యము. ఓకే నమస్తే. సాధ్యం ఏదైతే ఉందో అది వ్యాపకము. ఓకే. ఓకేనా? సరే సరే. హేతువు వ్యాప్యము, హేతువు వ్యాప్యము, సాధ్యము వ్యాపకము. సాధ్యం అంటే వ్యాప్యము అగ్ని వ్యాపకము. అగ్ని. సాధ్యం అంటే అగ్ని. ఉమ్. ఓకే. ఇక్కడ ఈ పరామర్శ గురించి చెబుతూ ఏమన్నాడు? తృతీయం జ్ఞానం పరామర్శ అన్నాడు.
తృతీయ జ్ఞానం పరామర్శ అనేది మూడవ జ్ఞానము అన్నాడు. అంటే మొదట రెండు జ్ఞానాలు ఉండాలిగా. ఏమిటా రెండు జ్ఞానాలు అంటే మనకి మొట్టమొదటిగా ఏం తెలిసింది? చెప్పండి మహానసంలో కొండ చెప్పండి మీద చెప్పండి. పొగ ఉందని తెలిసింది. ఉంది అని తెలిసింది. అది అక్కడ మొదటి అక్కడ అగ్నిని సాధిస్తాం మనం. అది యథార్థ సరే. జ్ఞానం, యథార్థ యథార్థ జ్ఞానం. జ్ఞానం, అనుభవ జ్ఞానం. మొదట సారీ, అంచేత అయథార్థ జ్ఞానం. అది సరే అమ్మా. వంట ఇంట్లో ధూమం ఉన్నదనే జ్ఞానము మొదటి జ్ఞానం. అవును. వంటింట్లో ధూమము ధూమం. ఉన్నది అన్నది మొదటి మొదటి జ్ఞానం. తర్వాత పర్వతము పక్షముల అంటే పక్షమునందు ధూమము ఉన్నది, అదే ధూమం అక్కడ కూడా ఉన్నది అనేది రెండవ జ్ఞానం. జ్ఞానం. మూడవ జ్ఞానం ఏమిటి? ఈ జ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని కలుపుకుని అంటే ఇతపూర్వము కలిగినటువంటి ధూమాగ్నుల యొక్క వ్యాప్తిని జ్ఞాపకం చేసుకుని, వ్యాప్తి అంటే ఎత్ర ఎత్ర ధూమ తత్ర తత్ర వన్నీహి యథా మహానస అనే వాక్యం, వ్యాప్తి వాక్యం ఏదైతే ఉందో దీన్ని వ్యాప్తి వాక్యము అంటారు. ఈ వ్యాప్తి వాక్యం ఆధారముగా కొండ మీద అంటే పక్షధర్మతలో ఉన్న ధూమాన్ని చూసి ఇక్కడ ఇది ఉంది కాబట్టి అక్కడ కూడా అగ్ని ఉన్నది. ఎందుకు? మహానసములో ఏ విధంగా అయితే అవశ్యముగా ఉండి తీరుతుందో, ఎక్కడ ధూమం ఉందో అక్కడ అగ్ని ఉండే తీరుతుంది అనే తెలుసు కాబట్టి ఇక్కడ కూడా ధూమం ఉంది కాబట్టి ఇక్కడ ధూమం ఉంది కాబట్టి ఇక్కడ అగ్ని కూడా ఉన్నది అని మనకి తెలుస్తుంది. దీన్నే లింగ పరామర్శ అంటారు. ఎవరో మాట్లాడేస్తారు, మ్యూట్ లో పెట్టుకు మాట్లాడుకోవచ్చు కదా సార్, ఎవరో గాని. దీన్నే లింగ పరామర్శ అంటారు. ఈ అనుమితి జ్ఞానం కలగటానికి ఈ లింగ పరామర్శ లేక అనుమానమే కారణము. అంచేత మీకేం తెలిసింది? అస్తి అత్ర పర్వతే అగ్నిః ఇది అనుమితి జ్ఞానం ఉత్పత్యతే. ఇక్కడి వరకు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు వాడో ప్రశ్న వేస్తున్నాడు. మనకు కలిగిన మొదటి జ్ఞానం ఏంటమ్మా? మహానసం. మొదటి జ్ఞానం మహానసములో వంటింట్లో ధూమం కలిగిన జ్ఞానం. వంటింట్లో పొగ ఉన్నది మొదటి జ్ఞానం. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్నిః. అది ఎవరు చెప్పారు? అది ఫైనల్ అమ్మా. మీకు మొదటి జ్ఞానం ఏమిటంటే మహానసములో ధూమము ఉన్నది, ధూమ జ్ఞానము. ధూమ జ్ఞానం. ఈ ధూమ జ్ఞానం ఎట్లా కలిగింది? భూయో భూయో దర్శనాత్ అని చెప్పుకున్నాగా. అనేక సార్లు చూడటము ద్వారా అని చెప్పుకున్నాం కదా. అంటే చాలా సార్లు చూసినప్పుడు మనకి ఆ జ్ఞానము కలిగింది అని కదా చెప్పుకున్నాం. అందుకని ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు, ఏమయ్యా నను కథం ప్రథమం మహానసే యద్ధూమ జ్ఞానం తత్న అగ్నిం అనుమాపయతి. ఏమయ్యా మొదటిసారి ధూమం ఉన్నప్పుడు కలిగినప్పుడు జ్ఞానంతో మనకి అగ్ని ఉన్నట్టు తెలియాలి కదా. అంటే వంటిట్లో మొట్టమొదటిగా పొగను చూసినప్పుడే కలిగినటువంటి ప్రథమముగా కలిగిన ధూమ లింగము అంటే ధూమము ఉన్నదనేటువంటి హేతువు జ్ఞానము అగ్ని ఉన్నదనే అనుమానాన్ని ఎందుకు కలిగించటం లేదు అన్నాడు. ఎందుకంటే వాడు ముందు భూయో భూయో అన్నాడు కదా, అందుకని. అంటే సత్యం వ్యాప్తేరగృహీతత్వాత్. నువ్వు చెప్పింది కరెక్టే. ఎందుకు కావట్లేదంటే ధూమమునకు అగ్నికి ఉన్న వ్యాప్తిని మనము ప్రథమ దర్శనములో ప్రథమ ధూమ దర్శన జ్ఞానంలో మనకి అది అగ్ని ఉన్నది అనే అనుమాన జ్ఞానము కలగటం లేదు కనుక మొట్టమొదటిగా చూడంగానే ఎప్పుడూ కూడా వ్యాప్తి జ్ఞానం అంటే అర్థం ఏమిటి? నిశ్చయముగా. ఒకసారి చూడగా నిశ్చయంగా ఎప్పుడు ఉంటుందని ఎట్లా చెప్పగలుగుతారు? ఇప్పుడు ఉంది రేపు ఉండకపోవచ్చుగా. కనుక ఆ అవినాభావ సంబంధం మనకి మొదటిసారి చూడంగానే కలగదు. 4-5 సార్లు చూసారు, ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది అంటే
అప్పుడు అవినాభావ సంబంధాన్ని మనం రూఢి చేసుకుంటాం. కనుక ధూమాగ్నులు చూసిన వెంటనే గ్రహించబడట్లేదు. ధూమాగ్నుల యొక్క వ్యాప్తి ప్రథమ జ్ఞానములో అగ్ని ఉన్నదని అనుమానం మనకి కలగటం లేదు. గనక అనుమితి జ్ఞానం ఎప్పుడు వస్తుంది? వ్యాప్తిని గ్రహించిన తర్వాతనే వస్తుంది. వ్యాప్తి జ్ఞానం ఎప్పుడు కలిగింది? మాటి మాటికి చూస్తే వచ్చింది. అంటే ఊరుకున్నాడా ఆయన? అక్కడికి ఆపలే, మళ్ళీ అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? తథ వ్యాప్తి నిశ్చయోత్తర కాలం మహానస ఏవాగ్నిర్ మీయత మైవం అగ్నేః దృష్టత్వేవ సందేహస్యాద్ సందేహస్యానుదయాత్ సందిగ్ధశ్చార్ధో అనుమీయతే యథోక్తం భాష్యకృత నానుపలబ్ధేన నిర్ణీతార్థే న్యాయః ప్రవర్తతే కింటు సందిగ్ధే ఇది వాత్స్యాయన భాషలో మాట చెప్పారు. ఇప్పుడు రెండో ప్రశ్న ఏమేస్తున్నాడు ఇక్కడ? సరేనయ్యను అలా బానే ఉంది. వ్యాప్తి నిశ్చయం కాగానే, వ్యాప్తి నిశ్చయం అంటే ఏంటి? ఎత్ర ఎత్ర ధూమ తత్ర తత్ర వన్ని అనే వ్యాప్తి నిశ్చయం కాగానే వంటింట్లో అగ్ని ఉన్నది అను అనుమాన జ్ఞానము మనకి ఎందుకు కలగటం లేదు అన్నాడు. మొదటిది ఏమన్నాడు? ప్రథమ దర్శనంలో ధూమ జ్ఞానం ధూమ జ్ఞానంతో పాటే మనకి అనుమితి జ్ఞానం ఎందుకు కలగలేదని అడిగాడు. ఏమండి, మనకు అనుమాన జ్ఞానం ఎందుకు కలగట్లేదు అని అడిగాడు. ఎందుకంటే అక్కడ వ్యాప్తి జ్ఞానం లేదు గనక అని చెప్పాం. ఇప్పుడేమంటున్నాడు? వ్యాప్తి జ్ఞానం కలగగానే, నిశ్చయం కాగానే వంటిట్లో అగ్ని ఉన్నదని అనుమాన జ్ఞానం ఎందుకు కలగటం లేదు అంటాడు. అంటే వ్యాప్తి జ్ఞానం కలిగినా వంటిట్లో మీకు ఏం కనబడుతోంది? వంటిట్లో ఏం కనబడుతోంది? అలా కదమ్మా. వ్యాప్తి జ్ఞానం అంటే ఒక్క నిమిషం, నేను అడిగిన ప్రశ్న జాగ్రత్తగా విని సమాధానం చెప్పండి. ఏదో తోచింది చెప్పకండి. వ్యాప్తి జ్ఞానం అనగానేమి? నిప్పు కనిపిస్తుంది. ఎక్కడెక్కడ హేతు ఉంటుందో అక్కడక్కడ సాధ్యం అక్కడక్కడ అవసరం ఉంటుంది. ఇప్పుడు వంటిట్లో ఒక సంగతి చెప్పండి, ఏమిటో. వంటింట్లో ధూమం ఉంది కాబట్టి అక్కడ అగ్ని ఉంది. ధూమ జ్ఞానం అగ్ని ఉంటుంది అని ఒకసారి కలుగుతుంది జ్ఞానం. అగ్ని అలా కాదమ్మా. వ్యాప్తి జ్ఞానం తల్లి ప్రశ్న వేసిన తర్వాత సమాధానం చెప్పండి. నేను ప్రారంభంగానే మీరు అంటే అట్లా వంటింట్లో నేను అయ్యింది అని చెప్తానమ్మా, అప్పుడు సమాధానం ప్రారంభం చేయండి. వంటింట్లో ధూమము ఉన్నప్పుడు అగ్ని కూడా ఉన్నది అని మీకు ఎలా తెలిసింది అన్న? ప్రత్యక్ష ప్రమాణం వల్ల. అంటే మీకు అగ్ని కూడా కనపడిందనే కదా? కనిపించింది. వంటిట్లో ధూమము కనపడింది, అగ్ని అగ్ని కూడా కనిపించింది. కనిపించింది. మరి అనుమితి జ్ఞానము దేనికి కలుగుతుంది? సాధ్యమును పకడబెడితే. సాధ్యము ప్రత్యక్షమా అప్రత్యక్షమా? అప్రత్యక్షం. వంటిట్లో అగ్ని ప్రత్యక్షమా అప్రత్యక్షమా? వంటిట్లో ప్రత్యక్షం. కనుక దీనికి అనుమితి జ్ఞానం అని ఎట్లా అంటారు? దీన్ని ప్రత్యక్ష జ్ఞానం అని అంటాం. ప్రత్యక్షం. అందుకని అయినా వ్యాప్తి కలిగిన ఎత్ర ఎత్ర ధూమ తత్ర తత్ర వ్యాప్తి కలిగినా అగ్ని మీద మనకి డౌటే లేదు, అగ్ని సందేహమే లేదు. ఎందుకు సందేహం ఎప్పుడు వస్తుంది? కనపడకపోతే సందేహం. అక్కడ కనపడుతోంది కనుక సందేహమే లేనప్పుడు ఆ వస్తువు సందేహము లేని చోట మళ్ళీ అనుమాన ప్రమాణంతో సాధించడం ఏమిటి? ప్రత్యక్షంగా కనపడుతుంటే. అంచేత వ్యాప్తితో తెలియని చోట ప్రత్యక్షముతో నిర్ణయం చోటని అనుమానం ప్రవర్తించదు. అంటే ఎక్కడెక్కడైతే ఆ అగ్ని ప్రత్యక్షంగా వంటిట్లో కనపడుతోంది కాబట్టి అది ప్రత్యక్షంతో నిర్ణీతమైంది కాబట్టి ఇంక అనుమానం అవకాశం లేదు. కానీ కొండ మీద ఇది వ్యాప్తి జ్ఞానానికి కారణమైంది. ఈ వ్యాప్తి జ్ఞానాన్ని పట్టుకెళ్ళి కొండ మీద అప్లై చేసి అక్కడ పొగ మాత్రమే కనపడుతోంది, నిప్పు కనపడట్లేదు కదా. అందుకని అక్కడ ఇది పనికిరాదు. సరే,
తథ పర్వతగతమాత్రస్య పుంసో యద్ధూమజ్ఞానం తత్ కథం నాగ్నిమనుమాపయతి అస్తి చాత్ర అగ్ని సందేహ సాధక బాధక ప్రమాణాభావేన సంశయస్య న్యాయ ప్రాప్తత్వాత్ సత్యం. ఎవరండి? సత్యం అగృహీత వ్యాప్తేః ఇవ గృహీత విస్మృత వ్యాప్తేః అపి పునః అనుమానానుదయేన వ్యాప్తి స్మృతేః అపి అనుమితి హేతుత్వాత్. వీడు ప్రశ్న వేస్తున్నాడు. సరే, ఏమని? నేను పర్వతం దగ్గరికి వెళ్ళిన వ్యక్తి ఏమండి, పొగని చూడగానే పొగ చూశాడు కొండ దగ్గర. అక్కడ ఏమి లేవు, సాధక బాధక ప్రమాణాలు లేవు. కాబట్టి అగ్ని ఉన్నదా లేదా అనే సందేహం ఉన్నందుకు అగ్ని ఉన్నది అనే అనుమాన జ్ఞానాన్ని ఎందుకు పొందటం లేదు? పర్వతం దగ్గరికి వెళ్ళాడు, ధూమాన్ని చూశాడు. ఇక్కడ అగ్ని ఉంది అని జ్ఞానం పొందేచ్చుగా, ఎందుకు ప్రత్యక్షం కాదు పొందట్లేదు? గనక, ప్రత్యక్షం అవ్వలేదు గనక. అదే ఇక్కడ వ్యాప్యము వ్యాప్తి కనిపించాలిగా వాడికి. ఇది వ్యాప్తి వ్యాప్తి లేదు కదా. కనిపించాలి కదండి, అక్కడ వాడికి వ్యాప్తి మాట కనిపించాలి. చెప్పాడా? వ్యాప్తి లేకపోవడం వాడికి అనుమానం వచ్చింది. నేను ఇంకా చెప్పలేదమ్మా పాఠం, అది ఆ ఆస్పెక్ట్ చెబుతున్నా. మీరు సరే, ఊహించకండి. అట్లే. ఇప్పుడు మూలం చదివా కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోలే కదా, మరి ఎందుకు ఊహిస్తున్నారు ఇప్పుడే? సరే, పర్వతం దగ్గరికి వెళ్ళిన వ్యక్తి ఆ పొగను చూశాడు. చూసిన వెంటనే అక్కడ సాధక బాధక జ్ఞానము ప్రమాణాలు లేవు. అగ్ని ఉన్నదా లేదా అనే సందేహం ఉంది. అగ్ని ఉన్నదని అనుమాన జ్ఞానాన్ని వెంటనే ఎందుకు పొందట్లేదు అంటే, వ్యాప్తి జ్ఞానము లేని, అంటే ఏంటి, ఎత్ర ఎత్ర ధూమ తత్ర తత్ర వన్నిః అనే వ్యాప్తి జ్ఞానము లేని వాడికి అనుమాన జ్ఞానము కలగదు. ఎందుకు? అనుమానం ఎట్లా సాధిస్తావు? పక్షధర్మత ప్లస్ వ్యాప్తి జ్ఞానము కలిపితేనే కదా అనుమానం. వీడు కొండను చూశాడు, కానీ వ్యాప్తి జ్ఞానం ఏది? కనుక వ్యాప్తి జ్ఞానము లేనిచో అనుమాన జ్ఞానము కలగదు. అయితే వాడికి తెలుసు ఏమని, వంటిట్లో ఉందని. కానీ ఆ మహామేధావి నాలాంటి వాడు అనమాట, ఆ వ్యాప్తిని మర్చిపోయాడు అనుకుందాం. వాడికి తెలుసు, అంటే ఆ వ్యాప్తి జ్ఞానం లేకపోవడం ఒకటే కాదు, జ్ఞానం ఉన్నా వాడికి తెలిసిన అది మర్చిపోయాడు. ఇప్పుడు వ్యాప్తి గారు ఉన్నట్ట లేనట్ట? లేనట్టే లెక్క, మర్చిపోయాడుగా. మర్చిపోయినాడు. కనుక లేనట్టే లెక్క. నేను బస్సుకి వెళ్ళాలని కూర్చుని మర్చిపోతే బస్సులో వెళ్ళినట్ట కాదుగా. అంచేత అనుమానము ఎప్పుడు కలుగుతుంది? ఇగో ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. అనుమానం ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే, వ్యాప్తిని స్మరించినప్పుడు మాత్రమే కలుగుతుంది. ఎందుకు? వ్యాప్తి అనుమానానికి హేతువు కదా అంటున్నాడు. అంటే ధూమ దర్శనాచ్చ ఉద్బుద్ధ సంస్కార వ్యాప్తిం స్మరతి. ఇక్కడ చూడండి ఎట్లా జరుగుతుందో ఆ సిరీస్ చెప్తున్నాడు మనకి ఇక్కడ. ధూమ దర్శనాచ్చ ఉద్బుద్ధ సంస్కార. సంస్కార అంటే ఏంటంటే ఎప్పుడో కలిగిన జ్ఞానం ఉండటం అన్నట్టు, లోపల ఉండటం. ఇప్పుడు ఆవు అనగానే మీకు ఒక ఆవు ఆకారం గుర్తొస్తుంది. ఎందుకు గుర్తొస్తుంది? ఆవు జ్ఞానము యొక్క సంస్కారం మీలో ఉంది కాబట్టి. సంస్కారము అంటే అది మనలో ఉన్న ఇంప్రెషన్స్ అన్నమాట. వ్యాప్తిం స్మరతి. ఏమని స్మరిస్తాడు? యోయో ధూమమాన్ సాసహ అగ్నిమాన్ యథా మహానసైతి తేన ధూమ దర్శనేన జాతే. అలా ఇక్కడ ధూమ దర్శనే జాతే వ్యాప్తి స్మృతౌ జాతాయా. వ్యాప్తి జ్ఞానం కలిగిన వెంటనే యత్ ధూమ జ్ఞానం తత్ తృతీయం ధూమవాంచ అయం ఇది తత్ ఏవ అగ్నిం అనుమాపయతి న అన్యత్. తత్ ఏవ అనుమానం సహ ఏవ లింగ పరామర్శ అనుమానం ఇది. అంటే ఏమిటి? పొగ కనపడంగానే ఇది వరకు ఎప్పుడో తెలుసుకున్న స్మృతి జ్ఞానుడు ఎప్పుడో తెలుసుకున్నటువంటి సంస్కారములు ఉద్భుతములు కాగా ఏమని తెలుస్తుంది?
ఎక్కడెక్కడ ధూమం ఉంటుందో అక్కడక్కడ అగ్ని ఉండి తీరుతుంది అని ధూమానికి అగ్నికి కలిగిన వ్యాప్తి జ్ఞానం అంటే అవినాభావ సంబంధము స్మరించుకుంటాడు అనమాట. స్మరించుకుని ఏం చేస్తాడు? ఆ తర్వాత ముందు స్మరించుకున్నాడు. ఇది నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 ఇది. ఇందా చెప్పాడే లింగం మూడోదని, దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు ఇక్కడ అంతే. పొగ కనపడంగానే వాడికి ఫస్ట్ బుర్రలోకి ఏమొచ్చింది? ఎక్కడెక్కడ ధూమం ఉంటుందో అక్కడక్కడ అగ్ని ఉంటుంది అని వ్యాప్తి జ్ఞానాన్ని స్మరించుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? ధూమము కలిగిన పర్వతం అంటే పక్షధర్మత, ఆ పర్వతం మీద ఉన్న దాన్ని చూశాడు. ఈ రెండింటిని కలిపి చదువుకుంటే అంటే లింగ పరామర్శ చేస్తే తృతీయ జ్ఞానం ఏం కలిగింది? ఈ ధూమము ఆ ధూమం ఉంది కాబట్టి ఇక్కడ అగ్ని కూడా ఉందని తెలిసింది. ఈ లింగ పరామర్శ వల్ల పర్వతము కూడా అగ్ని ఉన్నది అనే అనుమితి జ్ఞానముని కలుగుతాడు. స్వయముగా పొందుతాడు. స్వయముగా పొందుతాడు. తను ఇది చూడంగానే వాడికి అర్థమయ్యింది. దీన్ని ఏమంటారు? స్వార్థ అనుమానము, స్వార్థానుమానము అంటారు. సవర్ణ దీర్ఘ సంధి, లేకపోతే కేవలం దీర్ఘ సంధి అంటే సరిపోతుంది. సవర్ణ అనక్కర్లే, దీర్ఘ సంధి అంటే సరిపోతుంది. అయిన తర్వాత ఈ అనుమానాలు ఎన్ని రకాలు అంటే 2 రకాలు. తచ్చ అనుమానం ద్వివిధం. ఏమిటది? స్వార్థానుమానం, తనకి తానుగే కలిగే అనుమితి జ్ఞానం, అనుమానం వల్ల కలిగే జ్ఞానం. పరార్థం చేతి, వేరే వాడికి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగల ఊరికే వాక్యం చదువుకుంటే అయిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ మీకు నేను ఇంతకుముందే ఇది చెప్పకుండా చెప్పేశా కాబట్టి. స్వార్థం స్వప్రతిపత్తి హేతు తథాహి స్వయమేవ మహానసాదౌ విశిష్టేన ప్రత్యక్షేణ ధూమాగ్న్యో వ్యాప్తి గృహీత్వా పర్వత సమీపం గతః తద్గతే చాగ్నో సంధిహానః పర్వతవర్తినీమవిచ్ఛిన్న మూలాం శుభ్రం లిహాం ధూమం లేఖాం పశ్యన్ ధూమదర్శనాచ్చ ఉద్బుద్ధ సంస్కారః వ్యాప్తిం స్మరతి యత్ర ధూమః తత్రాగ్నిః ఇతి తత్ తత్రాపి ధూమః అస్తి ఇతి ప్రతిపద్యతే తస్మాదత్ర పర్వతే అగ్నిరపి అస్తి ఇతి స్వయమేవ ప్రతిపద్యతే తత్ స్వార్థానుమానం. ఏం చేశాడయ్యా? ఇంతకుముందు చెప్పిన పాఠాన్ని చిన్న పారాగ్రాఫ్ లో చెప్పాడండి. స్వార్థానం అంటే పరార్థానం అని 2 రకాలు. తనకి స్వయముగా కలిగే జ్ఞానానికి కారణమైన అనుమానము స్వార్థానుమానము. ఎట్లాగా? వంటింటి మొదలైన ప్రదేశాల్లో మాటి మాటికి భూయో భూయో దర్శనాత్ వెళ్తే ఎక్కడెక్కడ ధూమం ఉంటుందో, పొగ ఉంటుందో అక్కడక్కడంతా కూడా అగ్ని ఉండే తీరుతుంది. అగ్నితో ధూమానికి గల వ్యాప్తి అంటే అవినాభావ సంబంధమును గ్రహించి తర్వాత ఏం చేశాడు? పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడేమైంది? అక్కడ అగ్ని ఉందా అని సందేహం కలవాడు. చూస్తే కింద నుండి మీరికి మూలాం అభ్రాం లిహాం ధూమ లేఖాం పశ్యన్, భూమి నుంచి ఆకాశం వైపుకి వెళ్తున్నటువంటి ధూమరేఖని చూశాట. కొండ మీద పొగను చూశాడండి. పొగ ఎట్లా వెళ్తుంది? పైకి వెళ్తుంది. అదే రాశాడు అక్కడ. అయ్యి బాబా ఏదో రాశాడండి, మనకు అర్థం కాలేదని అనుకోకర్లే. ఎప్పుడైనా పొగ పైనుంచి కిందకు వస్తుందా? సరే, కింద నుంచి పైకి ప్రసరిస్తున్న అంటే ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ఉన్న ధూమాన్ని చూశాడు. ధూమముల కనపడగానే ఇంతకుముందు వాడికి సంస్కారాలు ఉన్నాయి కదా. ఏం సంస్కారాలు? వంటిట్లో నిప్పు తోమున చోటలా నిప్పు ఉంటుందన్న సంస్కారం ఉంది కదా. ఆ సంస్కారాలు గుర్తుకు రాగానే వాడికి అర్థమైపోయింది, ఎక్కడెక్కడ ధూమం ఉంటుందో అక్కడక్కడ అగ్ని ఉంటుంది. ఎందుకు? ధూమమునకు అగ్నికి గల వ్యాప్తిని వాడు స్మరించుకుంటాడు. తర్వాత ఏం చేశాడయ్యా? ఈ వన్య వ్యాప్తి గల ధూమ పర్వతం మీద ఉన్నది అన్న పరామర్శ పొంది లింగ పరామర్శ వల్ల పర్వతం మీద అగ్ని కూడా ఉన్నది అని అనుమితి జ్ఞానాన్ని పొందుతాడు. ఇది సెల్ఫ్ రియలైజేషను. ఇకపోతే పరార్థానుమానము, ఇదే పంచావయవ వాక్యం ఇక్కడ వస్తుంది. పంచావయవ వాక్యము ఇక్కడ మనం మాట్లాడుకుంటాము. సారీ,
ఏమిటది? పంచావయవ వాక్యం అంటే ఏమిటి అంటే, ఎత్తుతూ కశ్చిత్ స్వయం ధూమాత్ అగ్నిం అనుమాయ. ఎత్తు కశ్చిత్ ఒకానొకడు స్వయం తనకు తానుగా ధూమాత్ అగ్నిం అనుమాయ ధూమము చేత ధూమము వలన అగ్నిని నిశ్చయించుకుని, ఇది వేరే వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు ఆ నిశ్చయాన్ని. పరంబోధయితం వేరే వాడికి చెప్పడం కోసం పంచావయవ వాక్యం అనుమాన వాక్యం ప్రయుక్తే అంటే ప్రయోగిస్తాడు. తత్ పరార్థానుమానం. ఎవడైనా రేపు పరార్థానుమానం నామ కిం పరార్థానుమానం ఇది వివృణత అని ఏదైనా ప్రశ్న వేశాడు అనుకోండి, ఎత్తు కశ్చిత్ స్వయం ధూమాత్ అగ్నిమనుమాయ పరం బోధయితుం పంచావయవ అనుమాన వాక్యం ప్రయుక్తే తత్ పరార్థానుమానం అని రచిస్తే 3 మార్కులు వచ్చేస్తాయి. లేదా ఎవరైతే స్వయంగా ధూమం వల్ల అగ్ని ఉందని నిశ్చయించుకుని అది ఇతరులకి బోధించడం కోసం ఆ నిశ్చయాన్ని ఇతరులకు బోధించడానికి 5 వాక్యాలుగా ఏదైతే చెబుతాడో ఆ ప్రయోగించిన దాన్నే పరార్థానుమానం అంటారు అని రాస్తే కూడా అదే మార్కులు ఉంటాయి. అవేమిటి? పర్వతము మీద అగ్ని ఉన్నది ప్రతిజ్ఞ, అక్కడ ధూమం ఉన్నందువల్ల హేతువు. ఏదేది ధూమము కలదో అదల్లా వంటిల్లాగా అగ్ని కలదే. ఉదాహరణ, వంటింట్లో వలె పర్వతము కూడా అగ్నివ్యాప ధూమము కలది ఉపనయము. అగ్నివ్యాప్య ధూమమునందున పర్వతము కూడా అగ్ని కలదే నిగమనము అయిపోయింది. ఈ 5 వాక్యాలు మనం ఇంతకు ముందే చెప్పేసుకున్నాము, దీని గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇక్కడి వరకు అయిన తర్వాత ఈ బిట్ అయిపోయిందండి. ఇది ఒక విధంగా మనం అన్ని చెప్పేసుకున్నవే. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, వ్యాప్తి ఎన్ని రకాలని చెప్పుకున్నాము? హలో, 3 రకాలని చెప్పుకున్నాం కదా. ఏమేమిటవి? అతివ్యాప్తి, అవ్యాప్తి, అవి లక్షణ దోషాలు. ధర్మాలు. సార్ క్షమిద్దాం, ఉండండి చెప్తాను. సడన్ గా అడిగితే సరే, రేపు పొద్దున అడుగుతా పోనీ. సరే. ఈ సందర్భంలో చెప్పుకున్నాము. ఎవరైనా ప్రయత్నం చేస్తారా? చెప్పుకునే గుర్తు చేసుకోవడమే. సరే, చెప్పండి పైకి శారద గారు. ఇది అన్వయ వ్యాప్తి ఒకటి చెప్పుకున్నాము. అయిపోయింది, అదే చెప్పండి పైకనండి. అన్వయ వ్యాప్తి అని చెప్పుకున్నాము. ఒకటి. రెండోది వ్యతిరేక వ్యతిరేక వ్యాప్తి. అన్వయ వ్యతిరేక వ్యాప్తి రెండు ఉన్నది. అన్వయ వ్యతిరేక. కేవలం అన్వయమే ఉంటే అన్వయ వ్యాప్తి, కేవలం వ్యతిరేకమే ఉంటే వ్యతిరేక వ్యాప్తి, రెండు ఉంటే అన్వయ వ్యతిరేక వ్యాప్తి. ఇది చెప్పుకున్నాం కదా. ఓసారి వ్యాప్తి వాక్యం చెప్పండి అమ్మా ఎవరైనా. ఎత్ర ఎత్ర హేతు తత్ర తత్ర సాధ్యమత. వండర్ఫుల్. అంతే 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 అంతే. అత్ర పర్వతస్య అగ్నిమత్వం సాధ్యం, ధూమవత్వం హేతు, సచ అన్వయ వ్యతిరేకి. అది ఈ పర్వతో వన్యమాన అన్నది ఏది చెప్పాము
అది ఉమ్. అన్వయ వ్యతిరేక వ్యాప్తికి సరిపోతుంది అని చెప్తున్నాడు. ఉదాహరణగా ముందు అన్వయ వ్యతిరేక వ్యాప్తిని చెబుతున్నాడు. ఆ అన్వయ వ్యతిరేక వ్యాప్తి ఎట్లా ఉంటుందయ్యా అంటే ఉదాహరణ ఇస్తున్నాడు. ఏ ఉదాహరణ ఇస్తున్నాడు? తత్ర ధూమః తత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్నిః పర్వతస్య అగ్నిమత్వం సాధ్యం ఉమ్. ధూమవత్వం హేతు సచ అన్వయ వ్యతిరేకి అన్వయేన వ్యతిరేకేణ వ్యాప్తిమత్వాత్. ఈ ఉదాహరణకి అన్వయానికి ఉదాహరణ ఉంది, వ్యతిరేకానికి ఉదాహరణ దొరుకుతుంది. ఎలా అంటే యదా తథా హి ఎత్ర ఎత్ర ధూమవత్వం తత్ర తత్ర అగ్నిమత్వం యథా మహానసే ఇది అన్వయ వ్యాప్తి. ఎందుకు? మహానసే ధూమాగ్న్యో అన్వయ సద్భావాత్. సద్భావాత్ అంటే సత్ అయ్యి ఉన్నది కనుక, నిజము కనుక. ఏమండి? ఏవం ఇలాగే అగ్ని నాస్తి ఎత్ర అగ్ని నాస్తి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మొదటి వాక్యం ఏం చెప్పాం? ఎత్ర ఎత్ర ధూమః అంటే ఎత్ర ఎత్ర హేతు తత్ర తత్ర సాధ్యం. సాధ్యం. ఉమ్. ఈ వ్యతిరేకానికి ఎలా చెబుతున్నావు చూడండి. ఎత్ర ఎత్ర అగ్ని నాస్తి నాస్తి ఉమ్. అంటే తత్ర ఎత్ర ఎత్ర ధూమోపి నాస్తి సాధ్య అభావః ఉమ్. సాధ్యం అభావః తత్ర తత్ర ధూమ హేతు అభావః మహాహ్రదం హేతు అభావః యథా హేతు అభావః మహాహ్రదే. మహాహ్రదమే. ఉమ్. ఎత్ర ఎత్ర అగ్నిః నాస్తి తత్ర ధూమః అపి నాస్తి యదా మహాహ్రదే అదే ఇతి ఇయం వ్యతిరేక వ్యాప్తి. ఇతి ఇయం వ్యతిరేక వ్యాప్తి. మహాహ్రదే ధూమాగ్న్యోః వ్యతిరేకస్య సద్భావాత్ సద్భావ దర్శనాత్. ధూమాగ్నుల యొక్క వ్యతిరేక భావాన్ని అస్తిత్వాన్ని చూడటము వలన ఏమిటది అంటే ఇది రాసుకోండి ఒకసారి. ఒక్క నిమిషం. అన్వయ వ్యాప్తి రాసుకోండి అమ్మా. అన్వయ వ్యాప్తి ఎత్ర ఎత్ర హేతు. ఒక్క ఎత్ర రాసినా పర్వాలేదు, ఎత్ర హేతు తత్ర సాధ్యం అని రాసినా తప్పేం లేదు. ఎత్ర ఎత్ర హేతు తత్ర తత్ర సాధ్యం యథా. ఆ యథా దగ్గర డాష్ పెట్టుకోండి. ఉదాహరణ ఏది ఉంటుంది రాయడానికి. కింద ఎగ్జాంపుల్ రాయండి. మానసం. ప్రభావతి మ్యూట్ చేసుకుని మాట్లాడుకో. ఏ ఆ వేరే మాటలు వినపడుతున్నాయి నీ దగ్గర. అయ్యో ఎత్ర సారీ ఎత్ర సారీ ఎత్ర ఎత్ర ఏం చెప్పారమ్మా? ఏం చెప్పాను? ఎత్ర ఎత్ర హేతు తత్ర తత్ర సాధ్యం తత్ర ధూమం యథా సాధ్యం. సాధ్యం. యథా డాష్. యథా యథా డాష్ డాష్ అంతే. యథా డాష్ పెట్టండి. ఇప్పుడు దాని కింద ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నా. ఎత్ర 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 ధూమః ఉమ్. తత్ర తత్ర వన్నిః ఉమ్. యథా మహానసే. అన్నమయ్య వ్యాప్తి రాసుకున్నారా? రాసాం గురుగారు. గురుగారు థర్డ్ వన్ చెప్పరండి. యథా ఏది ఎక్కడ? ఎత్ర ఉదాహరణ అండి. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్నిః యథా మహానసే. ఆ, మహానసం అంటే ఒంటిళ్ళమ్మా. మహానసే అంటే మా గురువు గారేనండి. మహానస పెడుతుంటాడు అనుకోకండి. నసమ్మ. ఉమ్మ. ఊరికి చాలా ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అప్పుడే బాగా గుర్తుంటాయండి. మా ఇట్లా అన్నారు కదా అని అది గుర్తొస్తుంది మీకు. దీన్ని లెర్నింగ్ బై అసోసియేషన్ అంటారు శాస్త్రీయ భాషలో. ఉమ్. ఇప్పుడు వ్యతిరేక వ్యాప్తి అని రాసుకోండి.
ఏమండి వ్యతిరేకం అంటే ఆపోజిటే కదా. అవును. అంటే అవునండి. వెనక నుంచి రాయండి. అంటే ఎత్ర ఎత్ర సాధ్యం సాధ్య అభావ, ఎత్ర ఎత్ర సాధ్య అభావ, తత్ర తత్ర హేతు హేతుః హేతు అభావః హేతు అభావ. స్వభావః యథా డాష్, మహా హ్మ్. యథా డాష్, హ్మ్. యథా డాష్. కింద రాయండి ఉదాహరణ. ఎత్ర ఎత్ర అగ్ని అభావ, తర్వాత ఎవరైనా పూర్తి చేస్తారా? తత్ర 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 ధూమ తత్ర అభావః అభావత్ తత్ర తత్ర ధూమ ధూమ అభావః అభావ ధూమ అభావ, లేకపోవటం. ధూమ అభావ. యథా మహాహ్రదే, మహాహరది అంటే ఏంటి గురువు గారు? పెద్ద చెరువు. మహానసి అంటే వంటిల్లు, మహాహరది అంతే. అంటే చెరువు. మహా నదేన గురుగారు. హ్రదే హ్రద. హ్రదము మహాహ్రదే అంటే కొలనమ్మా. ఓకే, మహాహ్రదే. ఇది అన్వయ వ్యాప్తి, వ్యతిరేక వ్యాప్తి. ఏది? ధూమానికి పొగకి లింకులు. హ్మ్. ఏమండి హ్మ్. ఇక్కడ హేతు ఏమిటి? హేతువు ధూమః. రాయండి రాయండి. ధూమ. హేతువు ధూమ, సాధ్యం అగ్నిః. వహ్నిః వహ్నిః. కొన్ని, అదే ఏది వన్నో అగ్నో ఏదైతే అది రాయండి. ఏమండి హ్మ్. ఈయన ఏం చెబుతున్నాడు? దీని ఆర్డర్ అట్నుంచి ఇటు రాసుకోవాలి. వ్యతిరేక వ్యాప్తి హేతు అయం క్రమ అన్వయ వ్యాప్తో యద్ వ్యాప్య వాక్యం తద్ అభావో అత్ర వ్యాపక, యచ్చ వ్యాపకం తద్ అభావో అత్ర వ్యాప్యం ఇది తదుక్తం. వ్యాప్య వ్యాపక భావో హి భావయోర్ యాదృగిష్యతే తయోర్ భావయోస్తస్మాద్ విపరీత ప్రతీయతే అని ఒక కారిక రాశారు. మనం చెప్పుకున్న మాటలే అక్కడ ఉంటాయి, కంగారు వద్దు. ఏమండి అన్వయే సాధనం వ్యాప్యం సాధ్యం వ్యాపకమిష్యతే, అన్వయే సాధనం వ్యాప్యం సాధ్యం వ్యాపకమిష్యతే, తదభావోన్యథా వ్యాప్యో వ్యాపక సాధనాత్యయ వ్యాప్యస్య వచనం పూర్వం వ్యాపకస్య తతః పరం ఏవం పరీక్షితా వ్యాప్తి స్ఫుటీభవతి తత్వతః. ఇవన్నీ మనం చెప్పేసుకున్నవే. అయిన తర్వాత తదేవం తదేవం ధూమవత్వే హేతౌ అన్వయేన వ్యతిరేకణ చ వ్యాప్తిరస్తి యత్తు వాక్యే కేవలం అన్వయ వ్యాప్తేరేవ ప్రదర్శనం రుజుమార్గేణ సిద్ధ్యతః అర్థస్య వక్రేణ సాధనాయోగాత్ నతు వ్యతిరేక వ్యాప్తే అభావాత్. తదేవం ధూమవత్వం హేతు అన్వయ వ్యతిరేకి ఏవం అన్యే అపి అనిత్యత్వాదౌ సాధ్యే కృతకత్వాదయోః హేతవః అన్వయ వ్యతిరేకినః ద్రష్టవ్యాః. యథా శబ్దః అనిత్యః కృతకత్వాత్ ఘటవత్. యత్ర కృతకత్వం తత్ర అనిత్యత్వం, యత్ర అనిత్యత్వాభావః తత్ర కృతకత్వాభావः. యథా గగనే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు వినండి. ఈ విధంగా ధూమము ఉండుట అనే హేతు ఏదైతే ఉందో అన్వయ వ్యతిరేక వ్యాప్తులు రెండు విధాలా ఉన్నాయి ధూమానికి. ధూమము అగ్ని ఎగ్జాంపుల్లో. ఉమ్. అవే కేవలం అన్వయ వ్యాప్తి మాత్రమే కుదిరి, కేవలం అన్వయ వ్యాప్తి మాత్రమే దొరికి
వ్యతిరేక వ్యాప్తి దొరక్కపోతే అప్పుడు దాన్ని అన్వయ వ్యాప్తి, కేవల అన్వయి అంటారు. ఈ రెండిట్లో అన్వయ వ్యాప్తి ఏదో అది చూద్దాం ముందు. ఎట్లా అంటే తొయండి. ఏమిచ్చానరా ఏమిచ్చాను వాడికి? నో కాప్సిల్స్, ఓన్లీ వన్స్. కాప్సిల్స్ లేవు, అది లేదు. కోపడు. నీకు కావాలంటే అదొద్దు, అవి తినట్టు వాడికి ఓన్లీ అవి కావాలి, జెల్లీ కావాలి కదా. ఏడకూడదన్నా, ఏడకూడదయ్యా అట్లా. ఇట్లా అన్వయ వ్యాప్తి తేలిగ్గా మనకి దొరికిపోతుంటే మళ్ళీ కష్టమైన తిరుగుబోహం పట్ల ముఖ్యట చూపించినట్టుగా ఎందుకు కరలేదు. కనుక ఇది అన్వయ వ్యతిరేక వ్యాప్తి సరే ఉండనే ఉన్నది. కానీ ఇంకో విధంగా చెప్తున్నాడు. ఏమిటది అంటే అనిత్యములైనవి సాధ్యములు అయినప్పుడు, ఇక్కడ ఏమిస్తున్నాడు చూడండి ఒకసారి ఎగ్జాంపుల్. శబ్ద అనిత్య, శబ్ద అనిత్య కృతకత్వాత్ ఘటవత్ అన్నాడు. ఇలా ఎప్పుడు ఇచ్చినా సరే, ఇప్పటిదాకా మనం చదువుకున్న ఉదాహరణ ఏమిటి? ఇప్పటి వరకు మనం చదువుకున్న ఉదాహరణ ఏమిటి? కొండ మీద ధూమం ఉంది. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర సాధ్యం, అది కదా చదువుకున్నాం మనం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ మనకు ఓ వాక్యాన్ని చెప్పుకున్నాం, రాసుకోండి ఈ వాక్యాన్ని. శబ్ద అనిత్య కృతకత్వాత్ ఘటవత్ ఘటవత్ అండి, ఏమండి? ఘటవత్ అండి, ఘటవత్ కుండలాగా. ఇప్పుడు మీరేం చేస్తారంటే బుర్ర పెట్టద్దు అసలు. ఇప్పుడు ఏం చేయాలంటే అందులో హేతువు ఏది, సాధ్యమేది చెప్పండి. హేతువు శబ్దం. శబ్ద అనిత్య ఘటవత్ వచ్చి కుండలాగా అన్నది ఉదాహరణ అవుతుందండి. ఒక్క నిమిషము. ఈ వత్తర్ ఏదైతే వస్తుందో అది మీకు ఉదాహరణ. త్వాత్ అని పంచమిలో ఏదైతే ఉంటుందో అది హేతువు. ఇప్పుడు చెప్పండి. శబ్ద హేతువు ఘటవత్ సాధ్యం. శబ్ద హేతు ఎందుకు ఇప్పుడే చెప్పానా మీకు? పంచమిలో ఉండేది హేతువు. కృతకత్వాత్ అన్నది హేతువు. రాయండి కింద. కృతకత్వాత్ కృతకత్వము హేతువు. అంటే హేతువు కృతకం కదండి, కృతకం హేతు. కృతకత్వము హేతువు. కృతకత్వం. ఓకే. సాధ్యం ఏమిటి? అక్కడ ఉండండి. ఒక్క నిమిషం అమ్మా. మీకు పర్వత వన్యమాన్ అని ఉందా?
పర్వత ఏమిటి? దాని పేరేంటి? పర్వత పేరు పక్షం పక్షము. పక్షం ఇక్కడ పక్షం ఎక్కడ సాధిస్తున్నారు? ఇక్కడ అగ్నిని పర్వతం మీద, కనుక పర్వతము పక్షము. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? శబ్ద అనిత్య అన్నాడు. కనుక శబ్ద ఏమిటవుతుంది? ఈ అనిత్యత్వం ఎక్కడ సాధించాలి? ఈ అనిత్యత్వమును ఎక్కడ సాధించాలి? శబ్దమునందు. కనుక శబ్దం ఏమిటవుతుంది? సాధ్యం. అరే కాదు, పక్షం. ఎవరు పక్షం అని చెప్పింది? నేను గురువు గారు. రైట్, పక్షము అరుణ. కరెక్ట్. శబ్దము పక్షము. సాధ్యమేమిటి? అనిత్య. అనిత్యం. అనిత్య సాధ్యం. హేతువేమిటి? కృతకత్వం. యథా అంటే ఉదాహరణ ఏమిటి? ఘటం. ఘటం. ఏమండి, ఇప్పుడు ఇది సరిపోయిందా లేదా? మీకు బుర్రకి ఎక్కిందా లేదా? చెప్పండి నాకు. ఎంతసేపు పర్వతో మహానసే కాదు, ఇది కూడా ఒక ఉదాహరణ చెబుతున్నాం. ఇప్పుడు చెప్పండి, ఇది ఏమిటి? ఉదాహరణ ఏమిటి? ఉదాహరణ ఏమిటి? అది సారీ, ఇప్పుడు చెబుతున్నది ఏమిటి? యథార్థ శబ్ద అనిత్య. శబ్ద అనిత్య. పర్వతో వన్నిమాన్. ధూమవత్వాత్ కృతకత్వాత్. యథా మహానసే ఘటవత్. యథా మహానసే యథా ఘటవతు అనండి, పోనీ నష్టం లేదు. మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉందనుకుంటే ఇప్పుడు సాధ్యమేమిటి? హేతువేమిటి? హేతువు కృతకర్తం. సాధ్యం అనిత్య. ఇప్పుడు వ్యాప్తి వాక్యం చెప్పండి. ఎత్ర ఎత్ర కృతకత్వాత్ అనిత్య. వచ్చేసింది మీకు. ఎత్ర ఎత్ర కృతకత్వం తత్ర తత్ర అనిత్యత్వం. యథా ఘటే యథా ఘటే. యథా ఘటే పక్కకు పెడదాం కాసేపు. ఇక్కడికి అయిపోయిందా మీకు? ఇప్పుడు దీనికి వ్యతిరేక వ్యాప్తి ఎలా చెప్పాలి? ఎత్ర ఎత్ర కృతకృత్వాత్ అనిత్య. అభావం. అనిత్య. అనిత్యం. అనిత్యం. ఎత్ర ఎత్ర అనిత్యః తత్ర తత్ర అభావత్. ఎత్ర ఎత్ర అనిత్య అభావత్ తత్ర తత్ర శబ్ద అభావత్. కృతకత్వాత్ అభావః. కృతకత్వ. యథా గగనే. రాసుకోండి, ఉదాహరణ కూడా చెప్తున్నా. యథా గగనే. ఏంటి గురుగారు? యథా గగనే ఆకాశము వలె. ఓ గగనే. ఓకేనా? ఇక్కడికి ఆపండి. ఇక్కడికి ఆపి ఇప్పుడు చూడండి ఒకసారి. ఎత్ర ఎత్ర ధూమః. మళ్ళీ చెప్పండి. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వహ్నిః. కాదమ్మా, జనరల్ స్టేట్మెంట్ చెప్పండి తల్లి.
ఎత్ర ఏ కదండి గురు సాధ్యం. అంతే కదా. అంతే అండి. వ్యతిరేక వ్యాప్తి ఎట్లా చెప్తారు? ఎత్ర 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 సాధ్యం ఎత్ర సాధ్యం తత్ర తత్ర హేతు హేతురభావ. భావః అభావ. ఎత్ర ఎత్ర సాధ్య అభావః తత్ర తత్ర సాధ్య హేతు అభావః అభావః. తత్ర తత్ర హేతు అభావః. సాధ్యం కూడా అభావమే. సాధ్యం అభావ. అరుణ గారు మీరు ఒక్కళ్ళు చెప్పండి అమ్మా రెండు. ఎత్ర ఎత్ర సాధ్యం అభావః తత్ర తత్ర రెండు 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 అన్వయము వ్యతిరేకము రెండు చెప్పండి. అన్వయము అని చెప్పండి ముందు. అన్వయము. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర హేతువు. ఎత్ర ఎత్ర హేతువు తత్ర తత్ర సాధ్యం. ఓకే. వ్యతిరేకం. ఎత్ర ఎత్ర సాధ్యం తత్ర తత్ర హేతు. సాధ్య అభావః వ్యతిరేకం. చెప్పాలండి. అభావత్ సారీ. ఎత్ర 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 సాధ్యం అభావత్ తత్ర తత్ర హేతువు అభావత్. అభావః. రైట్. అలివేలు మంగమ్మ గారు చెప్పండి అమ్మా. ఇంకా మూడు చెప్పాలండి ఒకటేనా? రెండు 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 చెప్పాలా? ఎత్ర అన్వయ ముందు ఏం వ్యాప్తి చెప్తున్నారు? ముందు అన్వయ వ్యాప్తి చెప్తానండి. చెప్పండి. ఎత్ర ఎత్ర హేతుః తత్ర తత్ర సాధ్యం యదా మహానసే. మహానసే లేదు, ఎందుకంటే మీకు హేతు సాధ్యం అన్నారే గాని ధూమము అగ్ని అనలేగా. అలా అందుకని యథా అని వదిలేయండి. యథా వదిలేసా డాష్. రెండు వ్యతిరేక వ్యాప్తికి అయితే ఎత్ర ఎత్ర సాధ్య అభావః తత్ర తత్ర హేతుః అభావః. అది వదిలేశాను. యథా అదే. అంతే అంతే అయిపోయింది. నెక్స్ట్ అక్కిరాజు శ్రీహరి గారు చెప్పండి సార్. మిగతా వాళ్ళు చెబుతున్నప్పుడు అందరూ వినండి. ఎత్ర ఎత్ర హేతు ఏం చెబుతున్నారు మాకు? అన్వయం అండి. అన్వయం. అన్వయ చెప్పండి వ్యాప్తి. ముందు. అన్వయ వ్యాప్తి ఎత్ర ఎత్ర హేతువు తత్ర తత్ర సాధ్యం యదా ఉదాహరణం. వ్యతిరేక వెరీ గుడ్. బానే ఉంది. యథా ఉదాహరణం బాగుంది. అంత ఉదాహరణమే కదా అది. రైట్ రైట్. నెక్స్ట్ చెప్పండి. ఎత్ర ఎత్ర సాధ్యం అభావాత్ ఏం చెప్తున్నారు? వ్యతిరేక వ్యాప్తి. చెప్పండి ఆ మాట అని చెప్పండి. వ్యతిరేక వ్యాప్తి ఎత్ర ఎత్ర సాధ్యం అభావాత్ తత్ర తత్ర హేతువు అభావం యదా ఉదాహరణ. అంతే అంతే. నరసింహారావు గారు మీరు చెప్పండి సార్. మ్యూట్ తీసి చెప్పండి. మ్యూట్ తీసి చెప్పండి. మ్యూట్ తీసి చెప్పండి. అన్వయం వినపడుతున్నాం సార్. చెప్పండి. అన్వయం ఎత్ర ఎత్ర హేతు తత్ర తత్ర సాధ్యం యథా ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్హిః అదొద్దు. యథా మహానసే. అదొద్దు అసలు, తర్వాత చూద్దాం అది. తర్వాత వ్యతిరేకం. ఎత్ర ఎత్ర సాధ్యం అభావః తత్ర తత్ర ఎత్ర ఎత్ర సాధ్యం అభావః తత్ర తత్ర హేతు అభావః. అంతే యథా. అంతే. రైట్. ప్రభా దుర్గ గారు చెప్తారమ్మా. చెప్పండి. అదొద్దు అదొద్దు. ఓకే. వెరీ గుడ్. అంతే బాగుంది.
నెక్స్ట్ ఎవరు? అమ్మ శారద గారు, మీ మైక్ పనిచేస్తుంటే చెప్పండి. మానస చెప్పు ఈ లోపల. నమస్కారం బాబాయ్ గారు. అన్వయం ఎత్ర ఎత్ర హేతువు తత్ర తత్ర సాధ్యం. యథా వ్యతిరేకం యథా అంతే వదిలేసి, లేకపోతే ఆయన చెప్పినట్టు అక్కిరాజు వారు చెప్పినట్టు యథా ఉదాహరణం. అలా వ్యతిరేకం ఎత్ర ఎత్ర సాధ్యం అభావః తత్ర తత్ర హేతు అభావః. యథా యథా గగనే అనుకోవచ్చా? అది ఆ ఉదాహరణ గగనం, ఇంకో దానికి ఇంకోటి. ఇప్పుడు మీకు అగ్నేను ధూమని చెప్తే హ్రదం అవుతుంది. శబ్దం అలా అనిత్యానికి వస్తే గగనం వచ్చింది కనుక ఆ గగనం ఉదాహరణం అనండి అంతే. అలాగే. వీర్రాజు గారు సరిపోయిందమ్మా డాక్టర్ గారు. సార్ చెప్తున్నాను. అన్వయ వ్యాప్తి ఎత్ర ఎత్ర హేతుః తత్ర తత్ర సాధ్యం యథా యథా. వ్యతిరేక వ్యాప్తి ఎత్ర ఎత్ర సాధ్య అభావః తత్ర తత్ర హేతు అభావః యథా. జ్యోతిర్వల్లి. సార్ అన్వయ వ్యాప్తి ఎత్ర ఎత్ర హేతుః తత్ర తత్ర సాధ్యం యథా. నెక్స్ట్ వాట్ ఇస్ ఇది నెక్స్ట్ ది వ్యతిరేక వ్యాప్తి ఎత్ర ఎత్ర సాధ్యం అభావః తత్ర తత్ర హేతు అభావః యథా. లీవ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. వెరీ గుడ్. సత్యసాయి గారు. అన్వయ వ్యాప్తి ఎత్ర ఎత్ర హేతుః తత్ర తత్ర సాధ్యం యథా ఉదాహరణం. వ్యతిరేక వ్యాప్తి ఎత్ర ఎత్ర సాధ్య అభావః తత్ర తత్ర హేతు అభావః యథా ఉదాహరణం. సత్యసాయి గారు చిన్న మాట పెట్టండి. చెప్పండి. యథాకి యదాకి తేడా ఉంది. యథా అంటే ఎలాగైతే, యదా అంటే ఎప్పుడైతే. సో మీరు యథా అనకపోతే యదా అంటే యదా రిఫర్స్ టు ఏ పాయింట్ ఆఫ్ టైం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి. ఏమండి? యదా 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 కదాపి అహం కరోమి. ఎప్పుడో అప్పుడు ఒకసారి చేస్తా అట్లా. అందుకని యథాకి యదాకి డిఫరెన్స్ ఉంది. ఇది ఒకటి జస్ట్ బేర్ ఇట్ ఇన్ మైండ్ అంతే. తప్పులు దిద్దాలని కాదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. రైట్. ఇవాళకి ఇక్కడ ఆపుకుందాం. ఇప్పుడు అన్వయ వ్యాప్తి వ్యతిరేక వ్యాప్తిని ఎట్లా రాయాలో తెలిసిందా? తెలిసిందే. రైట్. ఇప్పుడు మీకు రేపటి నుంచి రేపటి ఈక్వేషన్ ఏమిటంటే ఒక వాక్యం ఇచ్చేస్తాం. ఇక్కడే అండి చూచి కాపీ కొట్టడం నేర్చుకునేది మనం. ఎట్లా అంటే పైన స్టాండర్డ్ గా రాసి పెట్టేసుకోండి. ఏమిటి? పర్వతో వన్యమాన్ ధూమవత్వాత్ యథా మహానసే పర్వతః పక్షః వన్యమాన్ సాధ్యం ధూమవత్వాత్ హేతుః ఉదాహరణం మహానసే. అయిపోయింది ఈ వాక్యం. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇచ్చాం మీకు? శబ్దః అనిత్యః కృతకత్వాత్ యద్ఘటవత్ అన్నాడు. శబ్దః అనిత్యః, శబ్దః పక్షః, అనిత్యః సాధ్యం, కృతకత్వాత్ హేతుః అనిత్య అంటే ఘటవత్ ఉదాహరణం. 4 పేర్లు హెడ్డింగ్లు వచ్చిన తర్వాత ఇటువంటి మార్చడమేగా. కనుక మీకు ఏ ఉదాహరణ ఇస్తే మీకు నష్టం ఏంటి? సో టుమారో వీ విల్ డ్రిల్ దీస్ ఎగ్జాంపుల్స్. ఏ లైన్ ఇచ్చినా సరే ఇందులో మార్చేసుకోవడం అనమాట. సింపుల్. డబ్బాల్లో పోసేసుకోవడం వస్తే కందిపప్పు కందిపప్పులో పోసుకోవాలి, శనగపప్పు శనగపప్పులో పోసుకుంటే సరిపోతుంది. ఓకేనండి? రైట్. ఇవాళకి ఇక్కడ ఆపేద్దాం. నమస్తే.